అంతే. తర్వాత చక్రవర్తి గారు ఇప్పుడు అమెరికన్ కోర్టులో మెన్షన్ చేసిన దీనిలో అదాని, గౌతమ్ అదాని, సాగర్ అదాని ఇట్లా ఒక 7-8 మంది పేర్లు అవునండి. వీళ్ళందరూ ఈ లంచాల వ్యవహారంలో భాగస్వాములు ఇచ్చారని చెప్పి తీసుకున్న వాళ్ళనే మెన్షన్ చేశారు. అవును. సో అది కాకపోతే వీళ్ళు నేరస్తులు లేకపోతే వీళ్ళు తప్పు చేశారు అన్నట్టుగా ఎక్కడ ప్రజెంట్ చేసినట్లేదు. జస్ట్ వీళ్ళు లంచాలు తీసుకున్నారనే చేశారు కానీ వాళ్ళ మీద కేసు ఏం ఫైల్ చేయలేదుగా జగన్మోహన్ రెడ్డి మీద కానీ. చాలా ముఖ్యమైన అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇంకో వివరణ కూడా చాలా మందికి అర్థం కాదు. అమెరికా కోర్టుకి ఏం పని, ఇండియాలో లంచాలు ఇచ్చుకున్నారు కదా, ఇండియన్ అదాని, ఇండియన్ ముఖ్యమంత్రి వీళ్ళు లంచాలు ఇచ్చి పుచ్చుకున్నారు, అమెరికా వాళ్ళు కేసు ఎందుకు పెట్టారు అని ఈ మధ్య కొంతమంది. అది కూడా మంచి ప్రశ్న. అండ్ రెండు ప్రశ్నలు రిలేటెడ్, బట్ గో హెడ్. ఇదొకటి. రెండోది రెండు ప్రశ్నలకి లింక్ ఉంది. రెండు ప్రశ్నల లింక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని నిందితుడిగా పెట్టడానికి అమెరికాకి ఎటువంటి హక్కులు లేవు. దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని దే కెనాట్ ప్రాసిక్యూట్. చట్టపరంగా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. నేను చెప్పేది అదే. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాసిక్యూట్ చేయాల్సింది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ అంటారు. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ? జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి కేసు ఏమైంది? అవినాష్ రెడ్డి చేసి ఇన్వాల్వ్ అయిన వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, అది 12 ఏళ్ళు, ఇది 6 ఏళ్ళు. సో ఈ సిబిఐ అనేది బూతు, అసలు హాస్యాస్పదం. ఆ సిబిఐ బూతే ఆ కోర్టులు అట్లే ఉంది. నష్టపోయింది ఆంధ్ర ప్రజలు, నేరం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నేరం చేసింది మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఎందుకు సిబిఐ? ఇట్ డజంట్ మేక్ సెన్స్. కానీ అమెరికా ప్రభుత్వానికి దీని మీద ఎటువంటి జ్యూరిస్డిక్షన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడగొచ్చు, మరి అదాని మీద ఎక్కడి నుంచి వచ్చిందంటే, అదాని $2 బిలియన్ అంటే 17,000 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాడు. ఓకే, అప్పుకి బాండ్, దే సెల్ బాండ్స్. సెల్లింగ్ బాండ్స్ అంటే అప్పు తీసుకోవటం. బాండ్స్ రూపేణా తీసుకున్నాడు. అమెరికన్ కంపెనీలు, అమెరికా ప్లస్ ఇతర అంతర్జాతీయ కంపెనీలు. అమెరికా వాళ్ళు ఆ 1700 కోట్లలో వాళ్ళ 600-700 ఉన్నట్టున్నాయి. బట్ అమెరికా అంటే అందరు ఉంటారు కాదు, ఎరుకే అమెరికా కానీ ప్రపంచంలో దేశాలన్నీ అక్కడే ఉంటాయి. వాళ్ళ సంస్థలు కానీ, ఇది అమెరికా, అది యూరోప్, ఏది చెప్పలేము, అన్ని కలగపులగం అయిపోయి ఉంటాయి. 17,000 కోట్ల అప్పు తీసుకున్నాడు. వెన్ యూ డూ ఎ బాండ్ ఇష్యూ విచ్ ఇస్ కాల్డ్, మన స్టాక్స్ ఐపీఓలో అని బాండ్స్ కూడా అమ్మితే అందరు ఆ కాగితాలు, బాండ్స్ కొనుక్కుంటారు. బేసికలీ కాగితాలు 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మీకు 10 లక్షలు ఇస్తా, ఈ రోజు నాకు 5 లక్షలు ఇవ్వండి, అంతేగా బాండ్. ఇవాళ 5 లక్షలు తీసుకుంటాడు, 10 ఏళ్ల తర్వాత 10 లక్షలు ఇస్తా అంటాడు. దాంట్లో బాండ్ ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందంలో ఏం రాసి ఉంటుందంటే, నేను ఎటువంటి అవినీతి చర్యలకు పాల్పడను అనేది ఈస్ దేర్. దట్ ఈస్ వాట్ SEC హ్యాస్ ఐడెంటిఫైడ్, సేయింగ్ యు ఆర్ ఇన్ వయలేషన్ ఆఫ్ దిస్ క్లాజ్ దట్ యు హ్యావ్ సైన్డ్. మీరు సంతకం పెట్టిన ఈ ఒప్పందంలో యు హ్యావ్ వయలేటెడ్, కాబట్టి నువ్వు ఫారిన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్ కింద వస్తావు, కాబట్టి మాకు హక్కు ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళకి ఏం హక్కు లేదు. నో. సో అదాని మీద హక్కు ఉంటుంది. అదాని ఆ బాండ్స్కి వెళ్ళకపోయినా హక్కు ఉండదు, అసలు పెట్టాల్సిన పని కూడా ఉండదు, అసలు కేసు పెట్టలేదు, వాళ్ళకి ఏం హక్కు ఉంది? ఒకటి. రెండు, వాళ్ళకి భారతదేశంలో వచ్చి దర్యాప్తు చేసే హక్కు లేదు. భారతదేశం సహాయం అడగొచ్చు, కానీ రాలేదు వాళ్ళు భారతదేశంలో. చక్కగా న్యూయార్క్లో కూర్చొని మొత్తం కనుక్కున్నారు. ఎందుకంటే ప్రాథమిక ఆధారాలు వచ్చిన తర్వాత దే విల్ గో టు ఏ జడ్జి దగ్గరికి వెళ్ళి, ఇవి ఆధారాలు ఉన్నాయి, కాస్త మమ్మల్ని వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసుకునివ్వండి, ఆ వాట్సాప్ ట్యాప్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా ఇక్కడ వస్తే, అమెరికాకి వస్తే లటకన్ పట్టుకొని వాళ్ళ దగ్గర సామాన్ లాగుతాం. సామాన్ అంటే ఫోన్లు, ల్యాప్టాప్లు. అంటే జడ్జి చూస్తాడు FBI చేసే వాదనలో పస ఉందా, వీళ్ళు ఏది విండిక్టివ్గా ప్రతీకారం తీర్చుకోవడానికి చేస్తున్నారా, అసలు దీంట్లో అసలు కేసులు ఏమైనా ఉందని. జడ్జి గారు కన్విన్స్ అయితే అప్పుడు ఇస్తాడు వారెంట్. ఆ వారెంట్ పట్టుకొని లుక్స్ లైక్ వాట్సాప్, ఫోను ట్యాప్ చేశారు. సాగర్ అదాని వచ్చినప్పుడు అతని మీద సర్చ్ వారెంట్ ఇష్యూ చేసి అతని ల్యాప్టాప్, ఫోన్లు అన్ని తీసుకుని దాంట్లో దొరికాయి వివరాలన్నీ. అది సో అదాని మీద ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ కేసు లేదు ఈరోజు. అది మన బాధ్యత, మన ప్రభుత్వ బాధ్యత, ప్రజల బాధ్యత కూడా నన్ను అడిగితే.